ప్రారంభమైంది సాఫ్ట్వేర్ పీపుల్. ఇప్పుడు అంతర్జాతీయ వస్తువులతో కూడా చాలా మంది ఇక్కడికి వచ్చేస్తారు. అక్కడ ఉద్యోగాలు తొలగించబడ్డాడు. ఇప్పుడు అక్కడ 10 లక్షలు 10 కోట్లు తీసుకున్నాడు ఇక్కడ 1 కోటి రూపాయలకు పనిచేయడానికి రావాలి. ఇండియా తప్పదు కదా. ఇప్పుడు మళ్ళీ స్టార్టింగ్ నుంచి లెక్కలేసుకోవాలి. ఇలాంటి సిచ్యుయేషన్ లో ఇప్పుడు బెంగళూరులో ఉన్నట్టు నా ఫ్రెండ్ చూశాను. బెంగళూరులో తనకు సంబంధించినంత వరకు 2 లక్షల జీతం వస్తున్నా మిగిలేది ఏముండదు. అద్దె 40,000, కారుకి మెయింటెనెన్స్ 60,000, పైన తినటానికి ఇవి చూస్తే 10,000 25,000 బలవంతంగా దాచిపెట్టగలిగితే మాత్రమే ఉంది. అది కూడా ఒక 6 నెలలు అయ్యాక హాస్పిటల్ పాలైతే గనక క్రెడిట్ కార్డులు కూడా పెట్టారు. హైదరాబాద్ అయినా అంతే ఉంటది, అటన్నిట్లో అంతే ఉంటది. ఎందుకంటే అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ. మన దగ్గరికి హైదరాబాద్ లో వైజాగ్ లో అంత ఉండదు. కాబట్టి వైజాగ్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మనం దాంట్లో వైసీపీ వాళ్ళు కూడా అతి నెగిటివ్ ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం వాళ్ళు అతి పాజిటివ్ ప్రచారం చేయడం కూడా అనవసరం. ఎందుకంటే వీళ్ళు పాజిటివ్ చేసినప్పుడల్లా వాళ్ళు నెగిటివ్ చేస్తుంటారు. ఇవి 2 డిబేట్ కి వెళ్ళకూడదు. మన ఆంధ్ర సక్సెస్ కావాలి అంటే ఏది అతి కావద్దు. ఇది మన సెంటర్, 2 టైర్ సిటీ, సక్సెస్ఫుల్ సిటీ, ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ సిటీ, పోర్ట్ ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది, అలాగే అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ రెడీ అవుతుంది భోగాపురం. కాబట్టి దీన్ని మనం పికప్ చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ అనేది గోల్డెన్ స్పూన్ అవుతుంది. వైజాగ్ అయితే ఆల్రెడీ డెవలప్ అయిన నగరం కాబట్టి ఇలాంటి అవకాశాలను అందిపించుకుని ముందుకు వెళ్ళిపోతుంది. అదే టైంలో సైమల్టేనియస్ గా అమరావతి కూడా, ఎందుకంటే మొన్న సిఆర్డే భవనం ప్రారంభం కావడం గానీ ఇక నుంచి వరుసగా భవనాలు ప్రారంభమవుతాయి. అది కూడా 2028 అన్నారు, మళ్ళీ 27కే పూర్తి చేస్తామని అన్నారంట మొన్న. అంటే ఇక ఇది అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో కంప్లీట్ గా పూర్తి అయిపోద్ది, మొదటి దశ పనులు అయితే ప్రారంభించేస్తాం అనే దానికి ఇప్పుడు నమ్మకం కలిగిస్తున్నారా? వాళ్లే చేస్తున్న తలతెక్క ప్రచారం అంట నేను. ఎందుకంటే నువ్వు ఏం పూర్తి చేస్తావు? అమరావతి ఒక నగరం పూర్తి అయిపోతుందా? అంటే ఈ భవనాలు పూర్తి అవడం ఇంకేముంది? అది అప్పుడు అమరావతి ఏమవుతుంది? నువ్వు చెప్పిన నవనగరాలు ఏమైంది? నువ్వు చెప్పిన గ్రోత్ ఏమైంది? నువ్వు చెప్పిన డెవలప్మెంట్ ఏమైంది? ఇది 27కే పూర్తి చేస్తా, 28కే పూర్తి. ప్రభుత్వ భవనాలు పూర్తి అయిపోతే డెవలప్మెంట్, ప్రైవేట్ డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఎందుకు అవుతుంది? ప్రభుత్వ భవనానికి వెళ్ళేవాడు ప్రైవేట్ కి వెళ్తాడా? రైతులకు ఇచ్చిన ఫ్లాట్ లో, రిటర్నబుల్ ఫ్లాట్లలో వాళ్ళ గనక ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ అయితే